పెద్ద రాజ్యంలోనే పెద్ద సభ జరుగుతుంది. సభలోని రాజుగారు, మంత్రులు, భటులు అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత శత్రు సైన్య దేశం నుంచి ఒక ఆగంతుకుని శత్రువులు ఏమని చెప్పి పంపిస్తారంటే, రాజుగారు పరువు ఎలాగైనా పోవాలి అని చెప్పి శత్రు సైన్య దేశం నుంచి ఒక ఆగంతుకుని పంపిస్తారు. ఆగంతుకుడు సభలోకి వచ్చి, రాజుగారు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీ రాజ్యంలో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు, చెప్పపోని ఎడల నా కోరిక మీరు తీర్చాలి ప్రభు అని అంటాడు. అన్న తర్వాత రాజు సరే అని అంటాడు. డబ్బు దానం ఏం వద్దు, కానీ నేను గెలిస్తే మీ సింహాసనం మీద దొడ్డికి వెళ్ళేస్తాను అంటాడు. అన్న తర్వాత రాజుగారు షాక్ అయిపోతారు. వెంటనే ఇటు సమాధానం చెప్పకపోతే సింహాసనం మీద దొడ్డికి వెళ్ళేస్తాడా అంటున్నాడు, ఇది పరిస్థితి అని చెప్పి వికటకవిని పిలిచి అడుగుతారు. వికటకవి, చూడు ఇలాగా సమాధానం చెప్పకపోతే సింహాసనం మీద దొడ్డికి వెళ్ళేస్తాను అంటున్నాడు, మన పరువు అంతా పోద్ది, ఏడ్ చేద్దాం. సరే ప్రభు మీరు ఒప్పుకోండి, కానీ ఒక షరతు పెట్టండి, ఆడ ఏ పని మీద వచ్చాడో ఆ పనే చేయమన్నాడు, అంతకుమించి ఇంకొక పని చేసినా తల నరికిస్తాం చెప్పండి అని అంటాడు వికటకవి. సరే అయితే ప్రశ్న అడుగు అని చెప్పి రాజుగారు అనగానే ఆగంతకుడు ప్రశ్న అడుగుతాడు. రాజ్యం అంతా ఎవరో చెప్పలేకపోతే అందరూ సీరియస్గా చూస్తుంటారు. ఇప్పుడు ఇటు సింహాసనం మీద దొడ్డికి వెళ్ళేస్తాడా ఏటా అనేసి అందరూ అలా చూస్తారు. రాజుగారు కూడా చూస్తారు. వికటకవి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ప్రభు వాడు సింహాసనం మీద దొడ్డికి మాత్రం వెళ్తానన్నాడు, దొడ్డికి మాత్రం వెళ్ళమనండి, ఒక్క చొక్క ఒత్తపోసిన తల నరికిస్తామని చెప్పండి అని చెప్పి అంటాడు వికటకవి. రాజు అదే మాట వెళ్ళి అడిగి చెప్తాడు. వెంటనే ఆడు కాలు మీద పడిపోయి క్షమించిన ప్రభు అనేసి అంటాడు.